ఉన్నారు. అలాగే మీరు యొక్క సేవలు ఇక్కడ స్కూల్లోనే కాకుండా సమాజ సేవలను కూడా వారికి ఎక్కువగా సమాజ సేవ చేయాలనే యొక్క ఆతృత ఎక్కువగా ఉంటుంది. జన్మభూమి ప్రోగ్రాంలోను క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ స్కూల్లో ఎన్జిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. సేవలను వీటితో పాటు గణిత అష్టావధానం కె శ్రీహర్ష చక్రవర్తితో 2001 సంవత్సరంలో వారు ఇక్కడ నిర్వహించడం జరిగింది. వీరి యొక్క సేవలు అంటే వారి సేవలకి ఆ ఫలితం అనేది వారు ఎన్నో అవార్డ్స్ కమెంట్మెంట్స్ పొందడం జరిగింది. దానికి ఏమిటంటే డిస్టిక్ బెస్ట్ టీచర్ అవార్డును 2000 సంవత్సరంలో వారు పొందడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి 2001 సంవత్సరంలో బెస్ట్ సర్వీసెస్ అవార్డు పొందడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును 2004 సంవత్సరంలో వారు అందుకోవడం జరిగింది. అంటే వారి సేవలకు వన్నె తెచ్చే విధంగా వారు ఆ అవార్డ్స్ కూడా పొందడం జరిగింది. ఇక డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు, ఇన్ వాట్ వే యూ విల్ బి రిమెంబర్డ్. అంటే మనిషి ఇప్పుడు మనం టెలిఫోన్ అంటేనే గ్రాహం బెల్ గుర్తొస్తారు, టెలివిజన్ అంటేనే జేఎల్ బర్డ్ గుర్తొస్తారు. అంటే ఇలాగా వారు సాధించినటువంటి ఏమిటి అంటే వాళ్ళని ఎలా గుర్తించుకోవాలి, అలాగా మనిషి యొక్క జీవితం అనేది వాళ్ళు చేసేటటువంటి పనిని బట్టి ఆ విధంగా వాళ్ళని గుర్తించుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం డాక్టర్ రామలింగారెడ్డి గారికి ఈరోజు ఇంత ఘనంగా సన్మానం చేసేదానికి ఇంతమంది వేదిక దగ్గరికి ఇంతమంది వచ్చారంటే కారణం ఏంటంటే వారు సంపాదించుకున్నటువంటి ఆ యొక్క ప్రేమ అభిమానం, మన హృదయాల్లో ఉన్నటువంటి ప్రేమ అభిమానం అనేది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావడము, వారికి సన్మానం చేయాలని మీరంతా రావడమే నిదర్శనం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఆ వేదికను ఆశించినటువంటి పెద్దలకి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు, శాంతి, సౌఖ్యము అన్నీ కలిగించాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రెడ్డి గారి గురించి చాలా విపులంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా సారు నేను యూనివర్సిటీలో ఒకే బ్యాచ్ కాకపోయినా ఎస్ యూనివర్సిటీలో ఉద్యోగ పర్వం గారంపల్లిలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి సార్ 2-3 ఆదిలాబాద్, ప్రకాశం, శ్రీశైలం ఈ 3 స్కూళ్ళు మాత్రమే లేపాక్షి చూసి తర్వాత ఈ పాఠశాలకు వచ్చారు 1991. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రధానాచార్యులుగా దాదాపు 22 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఇదే పాఠశాలలో రిటైర్ కాబోతున్నారు. మొత్తం సర్వీస్ 29 ఇయర్స్ ఆయన సర్వీస్. 83లో అక్టోబర్ 31న ఆయన గారంపల్లి పాఠశాలలో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి 29 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. అవుట్ ఆఫ్ 29 ఇయర్స్ 22 ఇయర్స్ ఒక వెంకటగిరి పాఠశాలకే వారు సర్వీస్ చేశారు. దాదాపుగా ఇక్కడ వచ్చిన పూర్వ విద్యార్థులు కానీ వీళ్ళంతా దాదాపు ఒక 18 to 20 బ్యాచెస్ ఇక్కడ నుంచి 10th క్లాస్ పాస్ అవుట్స్ గా వెళ్ళి ఉంటారు. వాళ్ళంతా ఇవాళ మంచి పొజిషన్స్ లో సెటిల్ అయి ఉంటారని మన రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఇది కేవలం ప్రధానాచార్యులు, వారితో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందం, వారందరి యొక్క కోఆపరేషన్ తో ఈ ఫలితాలు సాధించడానికి అనుకూలించిన వాతావరణం. ముఖ్యంగా ఇదే జిల్లాలో ఇంకొక ప్రధానాచార్యుల వారు కూడా రిటైర్ అయ్యారు. ఆమె కూడా తొమ్మలపేట పాఠశాల ప్రారంభం అదే స్కూలు, ఆమె సర్వీస్ స్టార్ట్ చేయటం, రిటైర్మెంట్ కూడా అదే స్కూల్లో చేసినటువంటి సందర్భం ఈ జిల్లాలో ఉంది. మా యొక్క గురుకుల వ్యవస్థలో గత 30 సంవత్సరాలుగా మా గురుకుల వ్యవస్థ రన్ అవుతూ ఉంది. ఈ 30 సంవత్సరాల వ్యవధిలో ఏ ఒక్క పాఠశాలలో కానీ ఎంటైర్ స్టేట్ ఇన్ని సంవత్సరాలు ఒకే పాఠశాలలో పనిచేసినటువంటి అవకాశం ఒకటి ఈ జిల్లాలో ఉండే తొమ్మిదిపేట పాఠశాల ప్రధానాచార్యులు వారు రిటైర్ అయ్యారు నాగభూషణమ్మ గారు. రెండో అవకాశం
ఇదే నెల్లూరు జిల్లాలకు సంబంధించి రామలింగారెడ్డి గారికి దక్కింది, అది వెంకటగిరి పాఠశాలకే. ఇంక మిగిలినటువంటి ఏ ఒక్కరికి మినిమం 4 or 5 years లోనే వారికి ప్రొఫెసర్ అరుణాచలం గారు కానీ, ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు కానీ, తిరుపతిలో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ అన్నింటిలో ఉన్న అనుబంధంతో అనేక యాక్టివిటీస్ మన స్కూల్లో నిర్వహించడం జరిగింది. మ్యాథమెటిక్స్ పైన అవధాన కార్యక్రమాలు చాలా సార్లు చేశారు. సార్ తోటి ఎక్స్పర్టైజేషన్ కోసం అనేక లెక్చర్స్ ఇప్పించారు. విద్యార్థులతో మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ ని ఈజీ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఒక్క పాఠశాలలోనే కాకుండా మండలంలో ఉండేటువంటి మిగిలిన ఉపాధ్యాయులందరికీ రివ్యూ మీటింగ్స్ లో కానీ, ఎక్స్పర్టైజేషన్ మీటింగ్స్ లో కానీ వారు పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి సర్వీస్ లో ఇవాళ ఇంతమంది ఆప్యాయంగా వారు రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చారంటేనే వారు మీ అందరితో వ్యవహరించినటువంటి విధానం కానీ, మీ అందరూ వారి ఎడలో ఉండేటువంటి అభిమానం కానీ తెలియజేస్తూ ఉంది. దాదాపు 29 years మా గురుకుల వ్యవస్థలో సర్వీస్ చేసి ఈ నెలాఖరికి పదవి విరమణ చేయబోతున్నారు. ఈ పదవి విరమణ అనేది సహజం. ఉద్యోగంలో చేరినటువంటి ప్రతి ఉద్యోగి ఆయన 58 years అచీవ్మెంట్ వచ్చిన రోజున పదవి విరమణ చేయాల్సిందే. దాంట్లో భాగంగా ఆయన యాక్టివా ఇన్యాక్టివా, వయసులో బాగా ఉత్సాహంగా పని చేయగలడా చేయలేడా అనేది క్రైటీరియా కాదు. కేవలం ఏజ్ 58 years కంప్లీట్ చేసుకున్నటువంటి రోజున ఆ ఉద్యోగి పదవి విరమణ చేయాలి. దాంట్లో భాగంగానే మన రామలింగారెడ్డి గారు కూడా ఈరోజు పదవి విరమణ చేస్తూ నెలాఖరికి పదవి విరమణ చేయబోతున్నారు. కాబట్టి వారు సంస్థలో ఎక్కువ కాలం ఒక వెంకటగిరి పాఠశాలకి ఈ అచీవ్మెంట్స్ కానీ, ఆనాటి ముఖ్యమంత్రి గారి మన్ననలు పొంది కానీ, తర్వాత డెవలప్మెంట్స్ కానీ, టౌన్ లో ఉండేటువంటి అతి కాస్ట్లీ ల్యాండ్, ఈ భూమి చాలా విలువైంది. ఇది సాధారణ వ్యక్తులు ఈ పాఠశాలకి భూమిని తీసుకురావడం అనేది సాధారణ వ్యక్తులకు వీలు కాదు. ఆనాటి ముఖ్యమంత్రి గారి యొక్క అభిమానం ఉండబట్టే టౌన్ మధ్యలో ఉండేటువంటి ఇంత విలువైన భూమిని ఈ పాఠశాలకు సంపాదించి ఇక్కడ అనేక డెవలప్మెంట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, పాఠశాల ఉన్నతి కానీ అందరి మన్ననలు పొంది పాఠశాలని అన్ని రకాలుగా టోటల్ గా డెవలప్ చేశారు. ఆ 4 యాక్టివిటీస్, చెట్లు పెంచడంలో కానీ, పాఠ్యేతర అంశాలు, పాఠ్యాంశాలు, తర్వాత కోకరికులర్ యాక్టివిటీస్, ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు అన్నింటిలో వారు చాలా కృషి చేసి సంస్థకి, గురుకులానికి, ప్లస్ వెంకటగిరి పాఠశాలకి, తర్వాత వెంకటగిరి చుట్టుపక్కల ఉండేటువంటి ఉపాధ్యాయ బృందానికి వారి సర్వీసెస్ చాలా అమూల్యమైనవి. వీలైతే రిటైర్మెంట్ తర్వాత అప్పుడప్పుడు వారి సర్వీసెస్ కూడా ఈ పరిసరాల వాళ్ళు, పాఠశాల సిబ్బంది వీరు కూడా తీసుకుంటారని ఆశిస్తూ ఈ సందర్భంగా వివిధ పాఠశాల నుంచి, వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ప్రధానాచార్యులు వారు వేదికలో మన డయాస్ లో ఉన్నారు. ప్రధానాచార్యులు వారు వివిధ పాఠశాల నుంచి వచ్చిన వారు ముందుగా వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఆర్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్స్, ప్లీజ్ కమ్. శ్రీనివాసన్ సార్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి దగ్గర మేము చదువుకున్నాం కాబట్టి ఆ గౌరవంతో, నాకంటే ఆయన డాక్టరేట్ సంపాదించాడు కాబట్టి ఇంకా ఎక్కువ అనుబంధంతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రామలింగారెడ్డి అని అంటే వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో పెద్దగా ఉన్నటువంటి పూల్, అది లేకపోతే ఈ నెలలో ఎంత కష్టమో ఈ వెంకటగిరి పాఠశాల ఉన్నది అంటే రామలింగారెడ్డి కారణం మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మొట్టమొదట 91లో మొట్టమొదటగా నేను ఇక్కడికి పక్కన ఉన్నటువంటి కోట రెసిడెన్షియల్ పాఠశాలలో, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నప్పుడు నాకు మొట్టమొదట ఇక్కడ స్కూల్ ఓపెన్ చేస్తారు, మీరు వెళ్ళి అక్కడ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అన్నప్పుడు తాళాలు మాత్రమే నా దగ్గర ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మార్కెటింగ్ సొసైటీ ఉండేది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు జనార్దన్ రెడ్డి గారితో అటువైపు, అప్పుడు స్టేజ్ అటువైపు ఉండేది, ప్రోగ్రామ్ అటువైపు జరిగింది. ఈ రోజు పదవి విరమణ ఈ రోజు జరుగుతుంది, రామలింగారెడ్డికి ఈ వైపు జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ఇక రామలింగారెడ్డి గురించి 2 విషయాలు. ఆయన మొదటి భాషలో చెప్పాలంటే, సినిమా భాషలో చెప్పాలంటే అపూర్వ సహోదరులను, లేకపోతే హలో బ్రదర్స్ అనుకోవచ్చు. ఇక మన భాషలో అయితే వాడే వీడు వీడే వాడు అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా 70 కిలోమీటర్ల దూరంలోనే మా కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. ప్రతి విషయానికి ఏ విషయమైనా సరే ఇద్దరు సంప్రదించకుండా
ఎప్పుడు కూడా చేసినటువంటి పనులు లేవు. కాబట్టి అంతటి సహకారాన్ని అందించినటువంటి రామలింగారెడ్డి గారు ఈ నెల 31వ తేదీన రిటైర్మెంట్ అవుతున్నారు. నేను ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయిన వాడిని కాబట్టి మరి దాని గురించి ఒక 2 మాటలు చెప్పిన తర్వాత నేను నా ఉపన్యాసాన్ని విరమిస్తాను. ముఖ్యంగా ఇంతవరకు వెంకటగిరి పాఠశాల గురించి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా ఆయన చేత ప్రభావితమైనటువంటి వాళ్ళే కాదు. ఆయనతో పాటు ఇప్పుడు ఇక నెక్స్ట్ జరగబోయేటటువంటి ఈ కుటుంబ వ్యవస్థ గురించి కూడా ఆయన దాదాపు 90% బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇంకా 10% ఉంది. అవి కూడా మంచిగా తీసుకుంటారని వెంకటేశ్వర స్వామి ఆయనకి కావాల్సినటువంటి ఐశ్వర్యాలు ప్రసాదిస్తారని. ఇంకా చెప్పాలంటే దీని తర్వాత తిరుపతికి వచ్చినప్పుడు ఆయనేమో రోడ్డుకి అటుపక్కన ఉండిపోతున్నారు, నేనేమో రోడ్డుకి ఇటుపక్కన ఉండిపోతున్నాను. కలిసి మళ్ళీ అక్కడ కూడా ఒకటిగా ఉండే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఇంటి దగ్గర కొంత ఇబ్బంది ఉన్న కారణంగా నేను మొదలు వెళ్ళిపోతున్నందుకు మీరందరూ క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చంద్రరాజు గారు. చంద్రరాజు సొసైటీ సర్వీస్లో కానీ అన్ని వేళ వారు యూనివర్సిటీ దగ్గర నుంచి ఊరు దగ్గర నుంచి మంచి ఫ్రెండ్స్. వారికి రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా వారు తెలియజేసినటువంటి మెసేజ్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ప్రధానాచార్యులు విభాగంలో ఎవరైనా వారితో అనుబంధాన్ని పంచుకోవాల్సినటువంటి వాళ్ళు ముందుగా వచ్చినట్టయితే వారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. శాలుతో సత్కరిస్తున్నాం. సహచరులు అయినటువంటి మన వసంతరావు గారికి, తర్వాత ఇక్కడికి మన నాగభూషణ శర్మ గారికి, తర్వాత సుధాకర్ గారికి, నెక్స్ట్ ఇంకా మిగతా ఉపాధ్యాయ యూనియన్ సంబంధించినటువంటి వారికి అందరికీ కూడా అభివాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఈ జిల్లాలో ఉండేటువంటి ఉపాధ్యాయ మొట్టమొదట నేను ఈ సంస్థలో 82వ సంవత్సరం 1982వ సంవత్సరంలో ఇక్కడికి రావడం, ఈ సంస్థలోకి రావడం జరిగింది. తర్వాత ఈ సంస్థలో 83న జిల్లాకు 2 స్కూల్స్ ఏర్పాటు చేసినప్పుడు గ్యారంపల్లిలో వీరంతా కూడా వసంతరావు గారు కానీ రామలింగారెడ్డి గారికి మొదట వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉండేవారు. అప్పుడు మాది చిత్తూరు జిల్లానే కాబట్టి అక్కడికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ అక్కడికి రావడం జరిగింది. కానీ అక్కడ రావడానికి అవకాశం లేకపోయింది. ఆ సందర్భంగా వారితో కలయడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత 90వ సంవత్సరం ఆ ప్రాంతంలో శ్రీశైలంలో వాళ్ళ ప్రధానాచార్యులుగా ఉండేవారు. నేను ఏపీఆర్ స్కూల్ బీసీ బాయ్స్ శ్రీశైలంలోని పనిచేస్తూ ఉండేవాడిని. అప్పుడు సంబంధం అనేటువంటిది ఏర్పడింది. తర్వాత ఇక్కడికి వచ్చిన 2001లో ఇక్కడికి రావడం, శ్రీశైలం దర్బార్ సత్రంలో ప్రధానాచార్యులుగా రావడంతో వాళ్ళతో మాకు ఎక్కువ అవినాభావ సంబంధాలు అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది మాకు ఈ సత్సంబంధాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. తర్వాత ఇంతకు మునిపై మన మిత్రులంతా కూడా తెలియజేశారు వారు ఏ విధంగా ఈ పాఠశాలలో అభివృద్ధికి కృషి చేశారని. 2 దశాబ్దాలు అవిరామంగా ఇక్కడ పనిచేస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈనాడు పరివేదన చేసిన సందర్భంగా వారు చేసినటువంటి కృషికి మనం అంతా కూడా వారికి అభివాదాలు తెలియజేసినటువంటి బాధ్యత మన పట్ల ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వారు
వారికి తెలియజేసేది ఏమంటే వారి భావి జీవితంలో పదవి విరమణ సందర్భంగా వారు భవిష్యత్తులో మంచి ఆయుర్వేదాలతో ఉండాలని కోరుకుంటూ నేను విరమించుకుంటాను. గారు ప్రధానాచార్యులు కేటగిరీ నుంచి తర్వాత త్వరగా వచ్చినట్టయితే మీ అవకాశం తీసుకోవాలండి. ఎనీబడి తర్వాత టీచర్స్ కేటగిరీ నుంచి ఆసక్తి గల వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య పాత్ర వహిస్తున్న రామలింగారు సార్ గారు, ఆయన శ్రీమతి గారు, మనకు ప్రత్యేక వందనాలు. అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు మిత్రులందరికీ కూడా వందనాలు. అలాగే విద్యార్థినులకు అందరికీ నా శుభాకాంక్షలు, నా దీవెనలు. అలాగే యూనియన్ నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ వందనాలు. ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత ఘనంగా జరపడము గొప్ప విషయము. సారు రామలింగారు సార్ అంటే త్రూఅవుట్ స్టేట్ మంచి పేరు ఉందన్నమాట. ఆయన చాలా హార్డ్ వర్కరు, కృషి వలుడు, చాలా మంచి వ్యక్తి, అందరికీ గైడ్ అన్నమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ చిత్తూరు డిస్టిక్లో కన్వీనర్గా ఉన్నాను. నాకు ఏం డౌట్ వచ్చినా కానీ ఆ సార్ని అడిగేవాడిని. ఆ సార్ ఎప్పుడు కూడా ఓపికతో అన్నీ